హాయ్ అండి, ఈరోజు మనం ఈ శారీకి కుచ్చులు కట్టి చూపిస్తాను. డిఫరెంట్గా లక్ష్మీ కాసులతో కుచ్చులు. లక్ష్మీ కాసులతో కుచ్చులు ఏంటి అనుకుంటున్నారా? వీటితో తర్వాత ఈ రౌండ్ పూసలు, ఈ దారము వీటితో నేను కుచ్చులు కట్టి చూపిస్తాను. చూడండి, డిఫరెంట్గా. శారీ వచ్చి ఈ కలరు, శారీకి బార్డర్కి ఈ కలరు, శారీకి ఈ కలరు. పూసలు దారాలు తీసుకున్నాను నేను ఇప్పుడు. ఇవన్నీ లక్ష్మీ కాసులు అంటే ఏమనుకుంటున్నారా? కుచ్చులు కట్టి చూపిస్తాను 5 నిమిషాల్లో. మీరు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తర్వాత పూర్తిగా మీకే అర్థమైపోతుంది వీడియో. ఈ దారము నేను 80 థ్రెడ్లు తీసుకున్నాను. దీన్ని కుచ్చు కట్టి చూపిస్తాను. చూడండి, ఇది కాటన్ దారము. దీన్ని సపరేట్గా కట్టుకుంటా నేను. ఎప్పుడు సింపుల్గా అయిపోయేదానికి, కొంచెం తొందరగా అయిపోవాలంటే ఇట్లా కట్టి పెట్టుకుంటాను. దీనికి ఇలా కుచ్చు కట్టి చూపిస్తాను. చూడండి, ఇది జెర్రీ థ్రెడ్, గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలరే జెర్రీ థ్రెడ్ తీసుకున్నా. కుచ్చు ఈ విధంగా గట్టిగా పట్టుకొని కట్టుకోవాలి. ఇట్లా ఒక 3 చుట్లు బాగా టైట్గా చుట్టుకున్న తర్వాత వెనక్కి ఇలా ఒకటి లాగి, ఇప్పుడు ఇలా ఒక ముడి వేసి ఇట్లా పైకి లాగేసి ఇలా కట్ చేసేసేది. ఇప్పుడు కుచ్చు ఎంత పొడుగుందో అంత పొడుగు జరీ థ్రెడ్ని కట్ చేసుకుంటాను. అంతే అండి, ఇలా వస్తుంది. ఈ విధంగా నేను అన్నీ కట్టి పెట్టుకుంటాను కుచ్చులు. ఇలా ఇవి ఇంకొక కలరు, శారీ కలరు, ఇది బార్డర్ కలరు. కాటన్ దారం తీసుకున్న సేమ్ కలర్, బ్లూ కలరు కాటన్ దారం తీసుకొని కరెక్ట్గా మనము ఇట్లా చూడండి, ఇట్లా కరెక్ట్గా 2 ముళ్ళు వేసుకోవాలి. ఇక్కడ టైట్గా ఉండటానికి ఇట్లా 2 ముళ్ళు వేసుకున్న తర్వాత ఒక రౌండ్ పూస, తర్వాత ఈ కుచ్చు చూడండి కరెక్ట్గా ఇక్కడ వచ్చింది కదా బయటికి, ఇలా లాగేసుకొని తర్వాత కుచ్చు సగానికి మధ్యలో తీసుకున్నా నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని లక్ష్మీ కాసుని ఇలా వేసుకొని, మళ్ళీ దీంతో నుంచి కాకుండా ఈ కుచ్చుకాన్ నుంచి మధ్యలో నుంచి దాని పక్కన ఇలా లాగేసుకోవాలి. వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు పక్కన ఒక రౌండ్ పూసేసుకుందాం. ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి కూడా ఇలా టైట్గా ఒక ముడి, ఇంకొక ముడి, 2 ముళ్ళు వేసుకుంటే బాగా టైట్గా ఉంటుంది. అంతేనండి, ఇలా కట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ పక్కన ఇంకో కుచ్చు కట్టి చూపిస్తాను. చూడండి, తర్వాత మళ్ళీ పక్కన కరెక్ట్గా 2 ముళ్ళు ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక రౌండ్ పూస, ఇది శారీ కలర్ కుచ్చు కరెక్ట్గా చూడండి. నేను మధ్యలో కరెక్ట్గా తీసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత లక్ష్మీ కాసుని మధ్యలోకి కుచ్చుకి జరీ థ్రెడ్ పైకి వచ్చేలాగా మళ్ళీ కరెక్ట్గా వెనక్కి ఇలా వెళ్ళిపోవాలి. మళ్ళీ రౌండ్ పూస ఒకటి ఇలా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇలా ముడి వేసుకోవాలి. మళ్ళీ 2 ముళ్ళు చూడండి, ఇలా టైట్గా ముళ్ళు వేసుకుంటే 2 గట్టిగా ఉంటుంది అనేసి నేను ఇలా వేసుకుంటాను. తర్వాత ఇది వెనక్కి తిరిగి కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే దారం అయిపోయింది, అందుకోసం వేరే దారం వేసుకోవాలి, కాటన్ దారం. ఇలా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇలా కట్టేసుకోవచ్చు. ఏం టెన్షన్ పడాల్సినంత అవసరం ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. అది కూడా లాస్ట్లో ఇలా ఫినిషింగ్ చూసుకోవాలి. ఒక కుచ్చు పొడుగు, ఒక కుచ్చు కుర్సా వస్తుంది కదా, అప్పుడు మనం శారీ కుచ్చులు కట్టిన తర్వాత ఇలా చూసుకున్నామంటే ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నాయంటే నీట్గా కట్ చేసేసుకోవచ్చు.
చూసారు కదండి, ఇలా ఈజీగా సింపుల్గా కట్టేసుకోవచ్చు. లక్ష్మీ కాసులతో కూడా మనము కుచ్చులు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.